అన్న పెద్దలు మాడుగుల మండల అధ్యక్షులు పెద్దన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ మాడుగుల మండల కార్యక్రమానికి దళిత మోర్చా వెళ్ళి జిల్లా పార్టీ పిలుపుకి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకి దళితులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ పిలుపు మేరకు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. దానివల్లనే మా సీనియర్ నాయకులు మన మట్ట వెంకటేశ్వర గారు జిల్లా రాష్ట్ర కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి మట్ట వెంకటేశ్వర గారికి, మన దండు శ్రీనారాయణ గారికి, దళిత మోర్చా అధ్యక్షుడు మన మండల ఉపాధ్యక్షుడు కాటమన్న గారికి, గడ్డమీద వెంకటన్న గారికి, అదేవిధంగా పల్లేటి జగనన్న గారికి, అధ్యక్షుడు రమేష్ అన్న గారికి, మన జనరల్ సెక్రటరీ దళిత మోర్చా మన మధు గారికి, స్వామి శ్రీకాంత్ ఉపాధ్యక్షుడు దళిత మోర్చా స్వామి గారికి, మన కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ గారికి, జగనన్న గారికి, మన నవీన్ అన్న గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా కేసీఆర్ని ఎంతమంది చెప్పినా ఏది చెప్పినా చెవులకు జొర్రిగా పోయినట్టే ఉన్నది. కానీ జొర్రిగా పోయినట్టున్న జొర్రి అన్న కానీ పెగ్గు కొట్టంగానే సోయి తప్పి పండుతున్నాడు. ఆయన చెప్పిన పనులు ఒక్కటి కూడా చేయలేదు. కేసీఆర్ గెలిచిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఈ మండలంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ 2 ఏళ్లకెళ్ళి ముసలోళ్ళ పింఛన్లు అయిపోయినాయి, వికలాంగుల పింఛన్లు అయిపోయినాయి, రైతులు పట్టాలు చేసుకునేవి కూడా అవి కూడా అవకతవకలతోటి దాంట్లో కూడా ఆపేసిండు. రైతులు మండలాఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి సర్వే నిర్వహించి ఆ సర్వే ప్రకారంగా భూములు గుంజుకొని ఒక్కరికి కూడా 3 ఎకరాల భూమి ఇచ్చిన పాపాన పోలేదు. రైతులకు ఇయ్యలేదు, దళితులకు ఇయ్యలేదు. ఇంకెవరికి ఇస్తావయ్యా? దొరలకు ఇస్తావా? మీరే దొరలు తీసేసుకొని మీ ఇనామీల పేర్ల మీద పట్టాలు చేసి పెట్టుకుంటున్నావు, భూములు గుంజుకుంటున్నావు. రైతుల కాడ పంట చేసే భూములు దళితులకు ఇవ్వాలని చెప్పి సర్వే ప్రకారంగా భూములు గుంజేసుకుంటున్నాడు. కానీ దళితులకు మాత్రం ఎక్కడ ఇవ్వలేదు. నరేంద్ర మోడీ ఇచ్చిన ఫండ్స్ తోటి బాత్రూమ్లు కట్టుకున్నారు, మన శ్మశాన వాటిక కట్టుకున్నారు. దాంట్లో కూడా ఆయనకి ఎక్కడ ప్రచారం జరుగుతలేదని చెప్పి ఆ ప్రచారం ఎక్కడ కార్యకర్తలు చేస్తలేరు, ఇప్పుడు చేయలేరు కూడా. మొత్తం బీజేపీ సైడ్ చూస్తున్నారు. ఇక మా నుంచి కాదు, ఎట్లా ప్రచారం చేసుకోవాలని చెప్పి దానికి ఆయన పార్టీ కలర్ రుద్దుకుంటున్నాడు. ఏంది అంటే ఇది టీఆర్ఎస్ కలర్ వేస్తే ఇది టీఆర్ఎస్ వాళ్ళు కట్టించారు. అరే సొమ్మవరిది సోకవరిది అయిపోయింది. నీకు చెప్పుకోవడానికి సిగ్గు శరము ఏమన్నా ఉంటే అలాంటి కలర్లు వేసుకోకూడదు. నీకు ఎక్కడ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలంటే ఒక్క రేషన్ కార్డు కూడా 7.5 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వలేదు. నరేంద్ర మోడీ ఫోటో పెట్టవలసి వస్తుందని ఒక్కటి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పటి వరకు. కార్డులు రాలేదు, భూములు రాలేదు, డబల్ బెడ్రూమ్ రాలేదు. ఏది అడిగినా మీరు ఏం అడిగినా మీరు ఏం చేసినా నేను పామాజుల దాగి పండుకుంటా, మీరు చేసేది చేసుకోరు, ఇక నేనైతే గెలవను, అక్కడ బీజేపీ వాళ్ళు గెలుస్తారు, బీజేపీ వాళ్ళకు ఓటేసుకోరు అని చెప్పి ఆయన అన్ని బెడ్రూమ్లకు కానీ బాత్రూమ్లకు కానీ అన్నిట్లో కలర్లు వేసుకొని పండుకుంటున్నాడు. ఈ విధంగా మండల అధికారి ఎంఆర్ఓ సార్ని మేము కోరుకుంటున్నాం. మేము ఇచ్చిన వినతి పత్రం అక్కడ కలెక్టర్ కానీ అక్కడ సీఎం కానీ ముట్టే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ ధర్నా దళితుల గురించి, దళితులని వాళ్ళకు వచ్చే నిధులు రావాలి, వాళ్ళకు వచ్చే ఫండ్స్ రావాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.